చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల తుంగభద్ర డ్యాం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. తుంగభద్ర డ్యాం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది. ఏ క్షణమైన ఆ సుంకేసుల నుంచి శ్రీశైలానికి నీటిని వదిలే అవకాశం ఉంది. మరో 3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోబోతున్నాయి. కృష్ణమ్మ పరుగులకు సంబంధించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద రావడంతో గేట్లు ఎత్తేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. తుంగభద్ర డ్యాంలో వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. 35,000 క్యూసెక్కులకు కిందకు వదులుతున్నారు. దీంతో సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏ క్షణమైనా సుంకేసుల నుంచి వరద నీరు దిగువకు శ్రీశైలానికి నీటిని వదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జూరాల నుంచి 98,290 క్యూసెక్కుల వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. ఇదే వరద మరో 3 రోజులు కొనసాగితే కనుక శ్రీశైలం మొత్తం గేట్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం, గేట్ల ఎత్తివేతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం ప్రాజెక్టులోకి జలకళ కనిపిస్తోంది. నిండు కుండను తలపించే విధంగా దృశ్యాలు కూడా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు, ఎప్పుడు గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది, నీటి ప్రవాహం ఏ విధంగా ఉంది? మళ్ళీ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూలైలో శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదైతే ఎగువ ఉన్న కృష్ణమ్మ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జలమయం అయితే మొత్తం జలాశయాలు అయితే నీటి నిండుకుండలా మారుతున్నాయి. ఇటు కృష్ణా నది ప్రవాహం నుండి అలాగే తుంగభద్ర టీబీ డ్యామ్ ను కూడా అక్కడ కూడా 10 గేట్లు తెచ్చి దిగువకి ఏదైతే తుంగభద్ర మీదకి ఏదైతే సుంకేట్లకు కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇంకా తుంగభద్ర డ్యామ్ నుండి అయితే నీరు రాలేదు. కృష్ణా పరివాహక ప్రాంతం నుండి అయితే శ్రీశైలంకి అయితే భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగులు చేరింది. అయితే దీంతో 10 అడుగులు మేరంగా రావాల్సింది. అయితే జూరాల నుంచి దాదాపు 98,290 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం డ్యామ్ కి. అలాగే అవుట్ఫ్లో ఏదైతే ఉందో శ్రీశైలం నుండి మొత్తం మీద పూర్తి స్థాయి మొత్తం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167 టీఎంసీలు కొనసాగుతుంది. శ్రీశైలం నుండి కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో అయితే విద్యుత్ ఉత్పత్తి నీటిని కిందకి వెళ్తుంది. విద్యుత్ ఉత్పత్తి అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో శ్రీశైలం డ్యామ్ అయితే నీటి చేరుతుంది. ఏ క్షణమైనా ఇలాగనే 2-3 రోజులు కంటిన్యూగా ఇదే వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఏ క్షణమైనా తెచ్చుకునే. కిరణ్, ఒకవైపు వర్షాలు పడుతూనే ఉన్నాయి, ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితుంది. అక్కడ స్థానిక రైతాంగం ఏం చెప్తోంది? అంటే ఇక్కడైతే రైతాంగం అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వర్షాలు కురవడంతోనే వాళ్ళు పంట పొలాలను కూడా విత్తనాలు కూడా వేసుకోవడం జరిగింది. ఎప్పుడెప్పుడు నీరు కిందికి విడుదల చేస్తారా అనేది కూడా ఆశగా ఎదురుస్తున్నారు. మొన్న కూడా పోతిరెడ్డి పాటు నుండి శ్రీశైలం డ్యామ్ లో బ్యాక్ వాటర్ పెరిగే కొద్దీ పోతిరెడ్డి పాటు నుండి కూడా వాటర్ రిలీజ్ చేస్తారని చెప్పి ఆశగా ఎదురుస్తున్నారు రైతాంగం. అయితే ఇంకా పోతిరెడ్డి పాటు కూడా ఇప్పటికే ఏదైతే ఈ అడుగులు వచ్చిందో శ్రీశైలంలో 875 అడుగులు చేరుకోవడంతో పోతిరెడ్డిపాడు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. దీంతో రైతులు ఏదైతే పోతిరెడ్డిపాడు ప్రాంతాల్లో ఉన్న రైతులు మొత్తం సస్యశ్యామలంగా అయితే వెంటనే ముందస్తుగానే విత్తనాలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ శ్రీశైలం డ్యామ్ అయితే భారీగా ఇంకోటి ఈ సమయంలో ప్రాజెక్టులు గేట్ ఎత్తే సమయంలో పర్యాటకులు కూడా చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ప్రాజెక్టు గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తుతారా వెళ్ళి చూద్దామని చెప్పి ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అధికారులు ఏమన్నా ఒక క్లారిటీ ఇస్తున్నారా 1-2 రోజుల్లో ఎప్పుడు ఉండొచ్చు అనేది? అధికారులు అయితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వస్తున్న వరద నీరుకి ఈ 2-3 రోజులు ఇలాగనే కొనసాగితే తెరిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు తుంగభద్ర నుండి ఇప్పుడు పెరుగుతుంది వరద నీరు. ఇప్పుడు ఈ రోజు రేపు సుంకేశ్వర డ్యామ్ లో కూడా గేట్లు ఎత్తివేస్తే మళ్ళీ ఇటు కూడా
30,000 క్యూసెక్లు, ఇటు 90,000 క్యూసెక్లు జూరాల నుండి ఇటు 30 మొత్తం 1,00,000 క్యూసెక్లు పైన శ్రీశైలంకి వరద నీరు వచ్చే అవకాశం ఉంది కావడంతో ఏ క్షణమైనా అంటే శ్రీశైలం డ్యామ్ పరివాహక ప్రాంతంలో అంటే స్టార్టింగ్ మొత్తం మీద ఎలాంటి ఇది జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే పకడ్బందీగా అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. ఏదేమైనా వరద ప్రవాహాన్ని అంచనా కూడా వేస్తున్నారు ఎప్పటికప్పుడు, అధికారులు కూడా మొత్తం తెలుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. అది కృష్ణమ్మ బేరుబేరా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ జలసిరులకు ప్రాజెక్టులు పూర్తిగా కళకళలాడుతున్న పరిస్థితుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద రావడంతో గేట్లు ఎత్తేయడానికి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. తుంగభద్ర డ్యాంలో వరద పోటెత్తడంతో తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేసిన దృశ్యం కూడా చూస్తున్నారు. 35,000 క్యూసెక్కులకు కిందకు వదులుతున్నారు. ఇక సుంకేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏ క్షణమైనా సుంకేశ్వర నుంచి వరద నీరు దిగువకు శ్రీశైలానికి వదిలే అవకాశం కనిపిస్తోంది. 1-2 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. సో శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తుతారా అంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు ఆసక్తిగా చూస్తున్నారు. పర్యాటకులు అయితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు శ్రీశైలానికి వెళదామని చెప్పి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం 1-2 రోజుల్లోనే ఈ ప్రవాహం ఇదే దిగువకి కొనసాగితే కనుక 1-2 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.